అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు అండి. మేము ఈ అమ్మ అనాథాశ్రమానికి రావడానికి కారణము ఈ అనాథ అమ్మలందరూ వాళ్ళ కోసం అంత దూరం నుంచి మేము వచ్చాము ఈ పండగకి. వీళ్ళతో గడపడమే మాకు రంజాన్ పండగలాగా అనిపిస్తుంది. అందుకే మా స్తోమతకి తగ్గ మేము ఏదో కొంచెం వీళ్ళకు కూడా సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ప్రతి పండగకి ఇలానే హిందువులైనా క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళ పండగలకి వీళ్ళతో వచ్చి గడిపితే వీళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వీళ్ళకు కూడా పిల్లలతో గడపాలని, భర్తలతో గడపాలని, పండగలు చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం వీళ్ళని సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఒక పండగకి గంటైనా గడిపితే వీళ్ళు కూడా మేము పిల్లలతో పండగ చేసుకున్నాము అనే ఆలోచన వీళ్ళల్లో కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేడం మాటల్లో మీరు విన్నారు కదా. సో నేను ఎక్కువ మేడం అని పిలవను, కానీ అమ్మ అని పిలుస్తాను ఎప్పుడు వచ్చినా. నిజంగా వారి ఫ్యామిలీని బట్టి మేము ఎప్పుడు చాలా సంతోషపడతాము. ఎందుకంటే వారికి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా మరి ఇక్కడికి వచ్చే జరుపుకుంటారు అమ్మ అనాథ శరణాలయంలో. యాక్చువల్గా వారు హైదరాబాద్లో ఉంటారు. వారి నేటివ్ ప్లేస్ కొత్తగూడెం అన్నమాట. అసలు ఏ పని లేకపోయినా ఖచ్చితంగా ఇక్కడున్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కొరకు, పిల్లల కొరకు మాత్రమే ఇక్కడికి వచ్చి మరి వారి ఏ ఈవెంట్స్ ఉన్నా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని వెళ్తారు. మరి ఈ టైంలో కూడా మరి ఈ రంజాన్కి వీరు రావడం చెప్పారనమాట. ఏం లేదండి, వీళ్ళు మా కొరకు ఎదురు చూస్తారని వచ్చాము అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఈ ఫ్యామిలీని భగవంతుడు దీవించాలి, వీరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఎప్పుడు కూడా వీరు బాగుండాలని మేము ప్రార్థిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. మరి తమ్ముడు కూడా మరి ఇక్కడ చెన్నైలో జాబ్ చేస్తారు. అమ్మ వాళ్ళ బాబు అనమాట, వారి కోడలు వారి బాబుతో. యాక్చువల్గా పాప కూడా వస్తారు, కానీ ఈసారి తను రాలేకపోయారు. బట్ ఈ ఫ్యామిలీ గురించి ఎప్పటికీ మేము సంతోషిస్తూనే ఉంటాం. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. మరి లాస్ట్ ఇయర్ అమ్మ ఆపరేషన్ జరిగింది తనకి. అయినప్పటికీ కూడా ఆపరేషన్ చేయించుకొని ఆమె అన్హెల్తీలో ఉన్నా కానీ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఈ ఇయర్ కూడా రావడం చాలా సంతోషం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ.